మీరు దేశంలో కాంగ్రెస్కు ప్రధానమైన శత్రువులైన మిత్రులైన అనవడలేము. పొద్దున్న లేస్తే ఒకరి మీద ఒకరు విమర్శించుకునే కాంగ్రెస్ బీజేపీ మీకు పొత్తు ఎట్లా కుదిరింది? అంటే గ్రామంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈసారి మేము దేశం లెక్కలు లేకుండా ఒక చరిత్ర సృష్టించాలనే ఉద్దేశంతో ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రాంతీయ పార్టీలతోని దేశ పార్టీలు పొత్తు పెట్టుకోవడం కామన్ చూస్తాం. అది కాంగ్రెసే కావచ్చు, బీజేపీ కావచ్చు. మన దేశంలో ప్రధానమైన పార్టీలు రెండే రెండు. అంటే మీ వాదం వేరు, వాళ్ళ వాదం వేరు కదా. దేశ రాజకీయాల దృష్టిలో అలా ఉంది. గ్రామ స్థాయిలో మాత్రం అందరం ప్రజలే కలిసి ఉండడమే. ఏడ ఈ మతాలు కులాలు అని ఏడ లేదు. గ్రామం అభివృద్ధి చెందాలంటే దేశంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. అక్కడి నుంచి మేము మా ఎంపీల ద్వారా తీసుకురాగలుగుతాం, ఇక్కడ ముఖ్యమంత్రి ద్వారా వాళ్ళు తీసుకురావద్దు. అల్టిమేట్ గా ఏం జరుగుతుంది? గ్రామాభివృద్ధి జరుగుతుంది. అంతేగాని ఈ దొంగలని లంగలని గెలిపించి మళ్ళా వాళ్ళకు జవాబుదారితనం ఎవరు? వాళ్ళ ఎమ్మడి వాళ్ళు ఉన్నారు. మేము చేసే పనిని, మేము చేయదలుచుకున్న పనిని మేము ప్రజలకు ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే మేము ఈ యొక్క యువ నాయకత్వం బలపరుస్తా ఉన్నాం. అంటే మరి మీరే ఒంటరిగా పోరాటం చేసి మీ ఓటు బ్యాంకు నిరూపించుకోవచ్చుగా. నిరూపించుకుంటే దీని వల్ల మేము కొట్టుకోవడం వల్ల అవతల ఇంకా వేరే అదర్ అభ్యర్థికి ఏమైనా లాభం చేకూరి మళ్ళా 5 ఏళ్ళు ఇంకా పోవడం జరుగుతుంది. కాబట్టి అట్లా కావద్దనే ఉద్దేశంతో. లాభం అంటే మీరు ఏమైనా పంచుకునే ఉంటాయా? లాభం అంటే ప్రజలకు అల్టిమేట్ గా ప్రజలకు అందే ఫలాలు అందాలంటే రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీ, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీ, రెండు పార్టీలు కలిస్తేనే అల్టిమేట్ గా ప్రజలకు ఆ లాభం చేకూరుతానే ఉద్దేశించింది. మాకు వ్యక్తిగతంగా లాభాలు ఏం అవసరం లేదు. మేము వ్యక్తిగతంగా ఏనాడు లాభం పొందింది ఏమి లేదు. ఒకసారి మా బీజేపీ నాయకులు, సీనియర్ నాయకుల కానీ మొదలుకొని మా నాయకత్వం చూడండి. మా పనులు మేము చేసుకున్నాం. మేము కాంటాక్ట్ చేసింది లేదు, ఏ భూమి ఆక్రమించుకుంది లేదు, భూములు అమ్ముకుంది లేదు, కొనుక్కుంది లేదు. మేము రేపు దేశంలో కొన్నేళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న క్రమంలో ఒక 3 ఎంపీలతో మోడీ గారు వచ్చి ఇప్పుడు దేశంలో నెంబర్ 1 నాయకుడిగా ఎదిగిండు ఒంటరి పోరాటంతో. మరి అలాంటి ఆలోచన మరి మీకెందుకు రాలేదు? మాకు 100% ఆలోచన ఉంది. ఈసారి మేము ప్రాంతీయ పార్టీలను మా రాష్ట్ర నాయకత్వం ఏం ఆలోచిస్తుంది దానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. ఫస్ట్ ప్రాంతీయ పార్టీలను పుట్టాలంటే శత్రువు మిత్రువు అన్నట్టుగా శత్రువు కలిసి ఒక ప్రాంతీయ పార్టీని కొడితే అల్టిమేట్ గా కాంగ్రెస్ బీజేపీ నెక్స్ట్ కొట్లాడేది, గ్రౌండ్ లో ఫైట్ చేసేది. కొట్లాడేది అంటే ఇప్పుడు ప్రధానంగా మన కోటే పార్టీ ఉంది, దాని మీకు ఆపోజిట్ గా కమ్యూనిస్ట్ అంటే అది లేదనుకో, ఉంటే ఇక బీఆర్ఎస్ ఉంది. ఇక బీఆర్ఎస్ మీద మీ ఇద్దరు కలిసి కొట్లాడేది అంతే కదా. ఇప్పుడు శత్రువు మిత్రువు అయితే ఇంకో శత్రువు లేకుండా వెళ్ళిపోతాడు కదా. ఆ తర్వాత శత్రువులు మిత్రం అవుతాం కదా, గ్రౌండ్ మిత్రమే కొట్లాడుకుంటాం కదా. నాకు రాష్ట్ర స్థాయి రాజకీయం మనం మాట్లాడలేము. మనం గ్రామ స్థాయి వరకే మాట్లాడగలుగుతాం. మన స్థాయి ఎంతో అంతే మాట్లాడి మీరు మా స్థాయిని తగ్గట్టు మీరు అడగాలి. అంటే నాకు మాకు గ్రామ స్థాయి అంటే, రాష్ట్ర స్థాయి అంటే, దేశ స్థాయి అంటే రాజకీయాలు అంటే రాష్ట్ర స్థాయి అంటే కొంచెం పరిజ్ఞానంతో కొంచెం పట్టణ ప్రాంతాల్లో లేకుంటే జిల్లాల వ్యాప్తంగా తిరుగుకుంటూ కొంతమంది నాయకులు తిరుగుతాం. మేము గ్రామ స్థాయిలో ఈ మండల స్థాయి వరకు మేము తిరగడం, అంతవరకు ఆ యొక్క విషయ పరిజ్ఞానము మనకున్న నాలెడ్జ్ ప్రకారమే మనం మాట్లాడతాం. మీరు ఇప్పుడు మోడీ అయినా ఒక చిన్న గ్రామం నుంచి వేయండు, రేవంత్ రెడ్డి వేయండు, రేపు మీరు కూడా సీఎం ఎందుకు కావాలి? అది అవకాశం పార్టీ కల్పిస్తుంది కదా. మన పనితనం నచ్చి నువ్వు ఈ స్థాయిలో పనిచేయడం, ఆ స్థాయిలో పని చేస్తాం. నాకు అవకాశం గ్రామ స్థాయిలో ఇచ్చింది, నేను గ్రామ స్థాయిలో పని చేస్తున్నా. నా పరిధి ఏంటి? నా గ్రామ స్థాయి వరకు నేను మాట్లాడగలగాలి. ఏం అభివృద్ధి చేద్దాం అనుకుంటే ఏమైనా అవగాహన ఉందా మీకు? ఏమైనా ఈ గ్రామంలో సర్వేల గ్రామంలో సరే మీరు కలిసిరు, ఈ గ్రామంలో ప్రజలు మనకు ఇక్కడ కాదు తెలంగాణ మొత్తం వస్తుంది, మన ఇక్కడ వస్తారు ప్రజలు చూస్తారు. మీరు ఏం చేద్దాం అనుకుంటారు? ఏమన్నా ఆ పనుల మీద మీకు ఏమైనా అవగాహన ఉందా? ఉందండి. ఇప్పుడు మనకు డబుల్ రోడ్ కావాలి ఫస్ట్. దాని తర్వాత నారాయణపూర్ నుంచి మన సర్వేలకు డబుల్ రోడ్ కావాలి. ఈ గుడిమలకాపురం నుంచి మన పుటపాక వరకు డబుల్ రోడ్ కావాలా. మళ్ళా సర్వేల నుంచి పలవేల వరకు డబుల్ రోడ్ కావాలా. దాంతో పాటుగా ఒకటి ఉపాధి కోసం యువతకు ఒక కుటీర పరిశ్రమ లాంటిది ఏమైనా ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందైతే ఉన్నాము. అది ఎలాంటి కుటీర పరిశ్రమ అంటే రాసాయనిక తోటి హాని కలగకుండా ఉన్న కుటీర పరిశ్రమలు మన అలాంటి దాని మీద దృష్టి పెట్టినాము. అది సాధ్యమైనంత వరకు చేయాలని ఆలోచించడం. యువతకు ఉపాధి మీద ఫోకస్ ఉంది. తర్వాత మహిళలకు కుట్టు మిషన్ ఒకటి మన దాని మీద ఒకటి మా మేనిఫెస్టో మా ఉమ్మడిగా ఎజెండాగా మేము ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాం. యువతకు కొంచెం చెడు మార్గాలు నడుస్తున్న యువతని కొంచెం మంచి మార్గాలు నడపాలని ఆలోచించడం. అలాగే మనకు ఒక హాస్పిటల్ అనేది కొంచెం మనకు హైదరాబాద్ కూడవేటి దూరంలో అంబులెన్స్ అనేది లేదు. అంబులెన్స్ కోసం ఫస్ట్ మనం దాని మీద ప్రయత్నం చేద్దామని అనుకుంటాం. గెలిచిన ఒక నెల 2 నెలల తర్వాత అంబులెన్స్ ఒకటి ఒక దాదాతో లేకుంటే మనమే స్వచ్ఛందంగా ఒకటి పెడదామని ఆలోచనతో ఉన్నాం. గతం నుంచి మీరు చాలా నుంచి ఇక ఊరు కదా,
ఇప్పుడు ఒక కొత్త అభ్యర్థి అంబులెన్స్ అనేది ఉంటుంది, మరి సాధ్యమైతే కాదు కానీ మరి ఆయన చూసి ఇక ఆయన ఇప్పుడు ఆయన చూసి చెప్తున్నారు మీరు. ఇక ఆయన ఊరండి అసలు ఆయన అనొద్దు అట్లా. కాదు, కాదు. కాకపోతే ఆయన చేసేదేమో చెప్పుకుంటుడు, మేము చెప్పుకోవట్లేము. మేము ఇప్పుడు ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు కదా, గ్రామంలో కొంతమంది పెద్ద మనుషులు కూర్చోబెట్టి అసలు మీరు ఏం చేస్తున్నారు, కొన్ని అనామస్గా కొన్ని సస్పెండ్లు ఏర్పడుతున్నాయి, అట్లా ఏమైనా మీరు చేసుగా ఈ అటువంటి ఖర్చులు లేనిపోని మాటలు ఎందుకు వాగుతారు, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడాలు అయితే నిజంగా సరే వాస్తవానికి ఊర్లో అందరికి మీకు నాయకులకు గ్రామమే డెవలప్ కావాలని నిజంగా ఉన్నదా మీకు? ఉంటేనే కండి మేము ఒక యువ నాయకత్వం ఎంచుకున్నాం. 30 చెప్పండి ఒకసారి మీరు వినండి. మేము ఆ విజన్ ఉండడం నేను మిమ్మల్ని అంటలేను అంటాను, నేను ఊరి మీద పోటీ చేసే నాయకులని అంటున్నాను. మిమ్మల్ని ఎవరు ఎంతమంది నలుగురు చేస్తారా ముగ్గురు చేస్తారో చేస్తారు. నిజంగా మీ గ్రామం మీద ప్రేమే ఉంటే అనామసంగా ఉండితే కొన్ని నిధులు వస్తాయి చేసుకొని నిజంగా అందరు అభివృద్ధి చేస్తా అని చెప్పుకొని ఈయన మీద చేసుకుంటే ఇప్పుడు జనాల అయితే ఇది అభ్యర్థులు ఎంపిక చేసే పార్టీలు గాని అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు గాని కొంచెం ఆలోచన చేసి మీరు అన్నట్టుగా ఉంటే ఒక జరిగి ఉండేదేమో. కాకపోతే కొంత అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో కానీ అది ఒక ఏం చేసినట్టు ఉద్యమ వాతావరణం తీసుకొచ్చి వాళ్ళ యొక్క పదవిని హోదా కోసం మాత్రమే వీళ్ళు పోటీలో కొంతమంది వాడి ఉత్సాహాన్ని హామీలన్నీ ఇస్తున్నారు. అంత ఉత్సాహపడుతుంది ఏముంటుంది సర్పంచ్ నిన్న ఏది ఎప్పటికైనా కానీ ఈ ముఖ్యమంత్రి మనం మెచ్చుకోవచ్చు. అంటే మేము ఎందుకు మెచ్చుకున్నాం సార్, డైరెక్ట్ చెప్తుడు అడ్డగోలిగా అప్పులు చేయకూరి నిధులు పెట్టకూరి ఖజానా లేదు ఏమి లేదు అని చెప్పి ఈ రోజు కూడా ఒక ప్రెస్ మీట్ చెప్పిండు. అయినా కానీ అంత ఉత్సాహపడుతున్నారు సర్పంచ్ ఇట్లా ఏముంటుండొచ్చు. గతంలో సర్పంచ్ దిక్కు లేక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు, నిధులు కావాలి. మా ఎంపీ ఈటల ముందు చెప్పిండు, మీరు ఈ చికెన్ కూర ఈ మందు అన్ని పెట్టి ఆగంగాకూరి సర్పంచ్ పదవిలో దాన్ని ఉందాతనంగానే భావించండి కానీ మీరు ఏరే విధంగా భావించుకోకూరి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సర్పంచ్ చెప్పండి రండి, సేవ చేసే గుణం ఉన్న సర్పంచ్ ఈటల ముందే చెప్పిండు దీన్ని. అలాంటి ఉద్దేశం కొంతమంది దాని హోదా కోసం మాత్రమే పోటీలో ఉన్నారని నేను అనుకుంటున్నాను.